హోలా అందరికీ నమస్కారం ఎల్లరికీ వనకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ అందరి వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ నా స్నాప్చాట్ లింక్ ఉంది రెండేళ్ళు ఫాలో అయిపోండి నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్లో నేను లైవ్ అప్డేట్స్ అన్ని పెడతా ఉన్నాను నాకు వచ్చిన అప్డేట్స్ అన్ని అప్పటికప్పుడు పెడతా ఉన్నాను వాయిస్ నోట్స్ పెడతా ఉన్నాను చాలా పోల్స్ పెడతా ఉన్నాను చాలా మీమ్స్ పంపిస్తా ఉన్నాను సో ఖచ్చితంగా దాంట్లో ఫాలో అయిపోండి సో రెడీ రెండు 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 అందరు రెండు 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 రండి బాబు రండి రండి బాబు రండి ₹1కి 10 పైసలు నేడే చూడండి బాబు నేడే చూడండి ఓకే యాక్చువల్లీ ఎందుకు నేను వెంటనే వీడియో చేస్తున్నానంటే ఈ అప్డేట్ వినిన వెంటనే నా ఫ్యూజులు ఎగిరిపోయాయి షాక్ అయిపోయాను నేను నిన్నటి వరకు ఏంటి మనకి సింగిల్ ఎలిమినేషన్ అనేసి తెలుసు బట్ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అసలు నేను షాక్ ఫస్ట్ డబుల్ ఎలిమినేషన్ అంటేనే పోయిన వారమే కదా డబుల్ ఎలిమినేషన్ చేసినారు మళ్ళీ డబుల్ ఎలిమినేషన్ అయింది అనేసి అనుకున్నా యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే ఈ వారం అంతా సింగిల్ ఎలిమినేషన్స్ ఉంటాయి టాప్ 6 ఏవీస్ వేస్తారు ఆ గడ్డిలోకి పిలిచి టాప్ 6 ఏవీస్ వేసి ఆ లాస్ట్ టాప్ 5 టాప్ 6 ఉన్నప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్ జరుగుతుంది కదా సో అట్లా మిడ్ వీక్ జరుగుతుందేమో అని చెప్పేసి అనుకున్నా ఎందుకంటే 9 మంది ఉన్నారు ఇంకా 3 వారాలే ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క వారం వెళ్ళిపోయినా కూడా లాస్ట్కి ఒకే ఒక వారం మిగులుతుంది ఆ వారంలో 6 మంది ఉంటారు సో నేను ఆ రకంగా అనుకున్నాను అనమాట కానీ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అనేది మైండ్ బ్లాకింగ్ మైండ్ బ్లోయింగ్ మైండ్ దొబ్బేసే ఫ్యూజుల్ ఎగిరిపోయే ఓ మై గాడ్ ఫ్లాష్ మ్యాన్ అనేలాంటి అప్డేట్ అండ్ ఈ వారం యాజ్ యూజువల్ నామినేషన్స్లో కెప్టెన్ తప్ప అందరూ ఉన్నారు సో రితు తప్ప ఒక సెకండ్ కెప్టెన్ రితు తప్ప మిగతా వాళ్ళందరూ నామినేషన్స్లో ఉన్నారు సో 8 మంది నామినేషన్స్లో ఉండడం వల్ల లాస్ట్ మూమెంట్లో డబుల్ ఎలిమినేషన్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయినారు నిన్నటి వరకు సింగిల్ ఎలిమినేషన్ అనుకున్నారు ఈ రోజు డబుల్ ఎలిమినేషన్ చేసేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినారు అండ్ ఆల్సో ఈ వారం జరిగిన గొడవలు కానీ ఇష్యూస్ కానీ ఎలివేషన్స్ కానీ ఏదైనా సరే దిస్ వీక్ వాజ్ ద బెస్ట్ ఇన్ ఎంటైర్ బిగ్ బాస్ సీజన్ 9 మొత్తం ఫ్యామిలీ వీక్ కంటే ఎక్కువ ఈ వారానికి ఎక్కువ టీఆర్పీ వచ్చిందంట ఈ రోజు కూడా టీఆర్పీ పగిలిపోతుంది ఎందుకంటే ఇన్ని వారాల్లో ఏ వారం నాగార్జున గారు సీరియస్ అవ్వలేదు ఈ వారం నాగార్జున గారు చాలా సీరియస్ అవ్వబోతున్నారు చాలా సీరియస్గా ఇష్యూస్ అన్ని టేకప్ చేయబోతున్నారు అండ్ ప్రతి ఒక్కరిలో మిస్టేక్స్ ఉన్నాయి కళ్యాణ్ డెమోన్ సంజనా గారు అందరికీ పగిలిపోతుంది ఎట్లయితే ఎలివేషన్ ఇస్తారో ఎట్లయితే పొగుడతారో ఆ కెప్టెన్సీ టాస్క్ గురించి అట్లే వాళ్ళకి షంటింగ్ కూడా పడబోతా ఉంది రెడ్ కార్డ్ ఇస్తారా లేదా అనేసి నాకు తెలియదు బట్ ఫస్ట్ ష్యూర్ డెమోన్ కోసం డోర్స్ అయితే ఓపెన్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను అండ్ ఆల్సో సాటర్డే అప్డేట్స్ ఇవన్నీ వస్తాయి అండ్ రితుని కళ్యాణ్ ఏదో బూతులు తిట్టాడు అని చెప్పేసి చాలా వైరల్ అవుతుంది కదా ఆ ఇష్యూని కూడా అడ్రస్ చేస్తున్నారు ఏం మాట్లాడావు ఏంటి అని చెప్పేసి ఎవరు ఎట్లా తీసుకుంటున్నారు అని చెప్పేసి కళ్యాణ్ దాన్ని నార్మల్గా తీసుకున్నా కూడా డెమోన్ గొంతు పట్టుకునింది ఈ రోజు దాన్ని చాలా పెద్ద సీన్ చేయబోతున్నారు బికాస్ వాళ్ళకి దొరికేదే ఇట్లాంటి ఛాన్స్ ఒక్కసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా వదులుకోవాలి అనేసి అనుకోరు బిగ్ బాస్ వాళ్ళు అండ్ ఆల్సో ఈ రోజు సంజన గారికి కూడా పగిలిపోతుంది మామూలుగా లేదు అండ్ ఈ వారం ఎలిమినేషన్ అప్డేట్స్ విన్నారంటే ఫ్యాన్స్ అందరు నన్ను వేసుకుంటారేమో నీ వల్లే మా ఫేవరెట్ కంటెస్టెంట్ పోయింది అని చెప్పేసి ఐఎమ్ సో సారీ అబౌట్ ఇట్ నేను ఇంటెన్షనల్గా చేయలేదు బట్ మై రివ్యూ ఇస్ పర్టెంట్ ఓన్లీ టు ది ఎపిసోడ్ ఈ రోజు ఎపిసోడ్లో నాకు డెమోన్ నచ్చలేదు ఈ రోజు నాకు డెమోన్ చాలా నచ్చాడు నేను అదే చెప్తా ఉన్నాను మొన్న డెమోన్కి ఏమైనా పిచ్చెక్కిందా అని చెప్పేసి నేను చాలా టైటిల్స్ కూడా పెట్టున్నా బట్ ఈ రోజు డెమోన్ పగిలిపోయేలాగా ఆడారు కాబట్టి డెమోన్ నేను పొగుడున్నాను సో నాకు ఎవరి మీద గ్రడ్జ్ లేదు ఎవరి మీద వావ్ అనేలాగా లేదు అంతో ఇంతో టాప్ 5 ఎవరు పోతారో వాళ్ళ మీద కొంచెం మంచి ఇంప్రెషన్ ఉంది బికాస్ ఈసారన్నా ప్రాపర్ టాప్ 5 పైకి పోతా ఉన్నారు అని చెప్పేసి టాప్ 5లో ప్రాపర్ పీపుల్ పోతారు అని చెప్పేసి నాకు అనిపించింది ప్రతి సీజన్లో ఒకరో ఇద్దరో ఎందుకురా వీళ్ళు టాప్ 5 వీళ్ళు అసలు ఎట్లా టాప్ 5 పోయినారని చెప్పేసి అనిపించింది మీకు అట్లా ఏ సీజన్లో ఎవరు టాప్ 5 పోయినప్పుడు వీలేంది టాప్ 5 పోయేదని అనిపించిందో ఖచ్చితంగా ఈ వీడియో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను మీ కమెంట్స్ అన్ని చదువుతాను మీరు టాప్ 5 ఎవరు అన్డిజర్వింగ్గా టాప్ 5కి వెళ్ళారు అని చెప్పేసి కమెంట్ చేశారంటే ఆ కమెంట్స్ని కూడా నేను లైక్ చేస్తాను సో ఈ వారం 8 మంది నామినేషన్స్లో ఉన్నారు రితు తప్ప అందరూ ఉన్నారు అండ్ నామినేషన్స్ ఎపిసోడ్ పగిలిపోయింది తర్వాత ఎపిసోడ్ పగిలిపోయింది యాజ్ యూజువల్ వీ ఆల్ నో దట్ లాస్ట్ వీకే దివ్య ఎలిమినేట్ అయిపోయి ఉండాల్సింది అండ్ ఈ వారం దివ్య విల్ బీ 1 ఎలిమినేషన్ బికాస్ దివ్య అన్ని పోల్స్లో చాలా లీస్ట్లో ఉంది సో దివ్య విల్ బీ 1 ఎలిమినేషన్ లాస్ట్ వీకే ఏదో నేను చెప్పా ఆల్రెడీ దివ్య ఎలిమినేట్ అని ఇంక ఇమాన్యుయల్ లాస్ట్లో పవర్ అస్త్రా యూజ్ చేస్తున్నారు కాబట్టి ఎలిమినేషన్ నుంచి సేవ్ అయిపోయింది కానీ ఈ వారం ఎవరికి పవర్ అస్త్రా లేదు ఏమీ లేదు ఇది లేదు కాబట్టి ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతారు సో 1 ఎలిమినేషన్ ఇస్ దివ్య అండ్ దివ్యకి లాస్ట్ వరకే చాలా
తప్పులు చేసి ఉండింది దివ్య. తప్పులు ఇన్ ద సెన్స్ కావాలని చేసి ఉండదు, బట్ తను నోరు వేసుకొని అట్లా పడిపోవడం, బర్నీ గారితో తను క్లోజ్నెస్తో తను మాట్లాడడం జనాలందరూ యాక్సెప్ట్ చేయలేకపోయినారు. ఆఫ్టర్ బర్నీ గారు వాళ్ళ ఫ్యామిలీ వచ్చి మా నాన్నని నువ్వు అట్లా కసురుకోకు విసుక్కోకు గట్టిగా మాట్లాడుకు తిట్టకొనేసి చెప్పి బర్నీ గారు వాళ్ళ అమ్మ చెప్పిన తర్వాత కూడా దివ్య ఇంకా అదే రిపీట్ చేస్తూ ఉంది. నిన్న కూడా లైవ్లో ఒకటి జరిగింది, నావే జోకులు వేసారంటే తంతాను మిమ్మల్ని అనేసి ఉంటుంది. దివ్య ఏజ్ 23 ఏళ్ళు, బర్నీ గారికి 23 ఏళ్ళ కూతురుంది. సో అట్లా తంతా అది ఇది అనేసి మాట్లాడడం జనాలు యాక్సెప్ట్ చేయలేకపోయినారు. అండ్ బర్నీ గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేయలేకపోయినారు. నాగబాబు గారు వచ్చి చెప్పిన తర్వాత నువ్వు వేరే వాళ్ళు మాట్లాడుతుంటే నువ్వు ఎలా సైలెంట్గా తీసుకుంటున్నావు అని చెప్పేసి బర్నీ గారికి చెప్పిన తర్వాత బర్నీ గారు రివర్స్లో రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు. రివర్స్లో బర్నీ గారు రియాక్ట్ అవుతుంటే కూడా దివ్యాకి అర్థం కాకుండా ఆయన రియాక్ట్ అవుతుంటే ఈ పిల్ల ఇంకా డబల్ రియాక్ట్ అయిపోయి డబల్ అగ్రెసివ్ అయిపోయి ఇంకా 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 నెగిటివ్ అయిపోయింది. అండ్ ఈ వారం దివ్యాకి అంత పెద్ద స్క్రీన్ స్పేస్ లేదు. ఈ వారం అంతా కళ్యాణ్, డెమోన్, సంజన వీళ్ళ ముగ్గురిదే. దాంట్లో డెమోన్ పాజిటివ్ నెగిటివ్ మిక్స్లో ఉన్నాడు, కళ్యాణ్ పాజిటివ్లో ఉన్నాడు, నెగిటివ్లో కొంచెం ఉన్నాడు కళ్యాణ్. బికాస్ ఆ బూతులు ఏదో మాట్లాడాడు, చైర్ని తన్నాడు, ప్రాపర్టీ బిగ్ బాస్ ప్రాపర్టీ తన్నాడు, అవన్నీ ఇష్యూస్ అన్ని అడ్రస్ చేయబోతున్నారు ఈరోజు. అండ్ అవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం నెగిటివ్ అయ్యాడు. అండ్ సంజన గారు అయితే టోటలీ నెగిటివ్ అయిపోయారు. ఈ వారం అంతా కంటిన్యూస్గా ఒక్కరోజు కూడా పాజిటివ్ ఎపిసోడ్ పడలేదు సంజన గారికి. ఇది పాజిటివ్ అని చెప్పేదానికి లేదు. సో సంజన గారికి కూడా కంటిన్యూస్గా నెగిటివ్గానే పడింది. అండ్ దివ్య కూడా ఎక్కడ స్క్రీన్ స్పేస్ దొరకలేదు, ఎక్కడ తనని తను ప్రూవ్ చేసుకోవడానికి ఒక్క ఇది కూడా దొరకలేదు. ఏదో నామినేషన్స్లో దివ్య తనుజ ఇద్దరు కలిసిపోయారు, అబ్బా ఇంకా వీళ్ళ గొడవలు ఉండదు, వీళ్ళు రచ్చ ఉండదురా అనేసి అనుకుంటే దివ్య తనుజ మధ్యలో గొడవలు ఆగిపోయి దివ్య భరణి గారి మధ్యలో గొడవలు స్టార్ట్ అయినాయి. ప్రతిరోజు తెల్లారులు గొడవలు అని చెప్పేసి ఏమి గలబాగా చేస్తూ ఉన్నారు. వాళ్ళైతే చాలా తలకాయ నొప్పి వచ్చేస్తూ ఉంది. ఏమిరా స్వామి వీళ్ళిద్దరు రిలేషన్షిప్ ఏమిరా అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. వాళ్ళిద్దరు రిలేషన్షిప్ అంత బ్యాడ్గా అనేసి అంత బ్యాడ్గా వాళ్ళు అనుకోవట్లేదు, బట్ చూసే వాళ్ళకి ఏంటి సొంత వైఫ్ కూడా ఇట్లా డిమాండ్ చేయదు కదా, సొంత వైఫ్ కూడా ఇట్లా మాట్లాడదు కదా, దివ్య ఎందుకు బర్నీ గారితో ఇట్లా రియాక్ట్ అవుతుంది, బర్నీ గారు ఎందుకు దాన్ని సైలెంట్గా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి బర్నీ గారు రిపిటేటివ్గా చెప్తానే ఉన్నారు. నువ్వు ఈ మాటలు, నువ్వు మాట్లాడే విధానం, నువ్వు మాట్లాడే పద్ధతి మార్చుకోవాలి అనేసి అని, నువ్వు నాతో మాట్లాడకండి, మీరు నాతో మాట్లాడకండి అని చెప్పేసి అంటుంది. మళ్ళీ పోయి బర్నీ గారి దగ్గర కూర్చొని కామెడీ చేస్తూ ఉంటుంది. బర్నీ గారితో నువ్వు నాతో ఎందుకు మాట్లాడట్లేదు, నన్ను ఎందుకు ఎత్తుకోలేదు, నాకెందుకు ఇవ్వలేదు, నేను కెప్టెన్ అయినప్పుడు మీరు ఎందుకు హ్యాపీ అవ్వలేదు, అది ఇది అని చెప్పేసి మాట్లాడుకొని ఒక పక్క చెప్తానే ఉంటుంది, ఇంకొక పక్క మాట్లాడుకోవడం వదులుకోలేకపోతూ ఉంటుంది. సో ఆల్ దీస్ థింగ్స్ మొత్తం ఫ్రమ్ ద స్టార్ట్ దివ్య చాలా పాయింట్స్ ప్రాపర్గా పెడుతుంది, చాలా గేమ్స్ చాలా బాగా ఆడుతుంది. తను కొన్ని పాయింట్స్ మాట్లాడిందంటే అది మిగతా వాళ్ళందరి మైండ్లో కూడా ఎక్కిపోతుంది ఆటోమేటిక్గా. అట్లాంటి పాయింట్స్ మాట్లాడుతుంది అనమాట. సో అట్లాంటి పాయింట్స్ మాట్లాడినా కూడా షీ ఈజ్ కైండ్ ఆఫ్ ఆల్ఫా ఫీమేల్. కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి, బట్ షీ ఈజ్ యాక్చువల్లీ 23 years old. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అవన్నీ చూసుకొని ఎపిసోడ్స్ అన్ని చూసుకుంటే ఆ పిల్ల ఏం తప్పు చేసిందనేసి ఆ పిల్లకి అర్థమవుతుంది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఉండేంత వరకు ఎవరికి వాళ్ళ తప్పులు తెలీదు. గురిగింజకి గుడ్డు కింద ఉండే నలుపు తెలియదంట. సో అట్లా అక్కడ హౌస్లో ఉండేంతవరకు ఎవరికి వాళ్ళ లొసుగులు తెలియవు. బయటకు వచ్చే ఎపిసోడ్స్ చూసిన తర్వాత తెలుస్తాయి. నాకు కూడా బయటకు వచ్చే ఎపిసోడ్స్ చూసిన తర్వాతే నేను చేసిన మిస్టేక్స్ అన్ని అర్థమైనాయి. సో దట్స్ హౌ ఇట్ ఇస్, దట్స్ హౌ బిగ్ బాస్ హౌస్ ఇస్ ఆల్ అబౌట్. ఎవరు ఎంత చెప్పినా, నాగార్జున గారు ఎన్ని చెప్పినా, మిగతా వాళ్ళు ఎవరన్నా వచ్చి ఎంత మనకి హింట్స్ ఇచ్చినా ఏమిచ్చినా మార్చుకోమని చెప్పినా కూడా ఏం మార్చుకోవాలి ఎగ్జాక్ట్లీ మనకు అర్థం కాదు. దివ్య వాళ్ళ మమ్మీ వచ్చి మొత్తం పాజిటివ్ చేసేసి వెళ్ళిపోయినా నెక్స్ట్ డేనే బర్నీ గారి కూతురు వచ్చి మొత్తం ఆ పాజిటివిటీ అంతా నెగిటివ్ చేసేసింది. దాని తర్వాత బర్నీ గారు వాళ్ళ మమ్మీ వచ్చి ఇంకా నెగిటివ్ అయిపోయింది అనమాట. సో అట్లా దివ్యను అప్పటి నుంచి కొంచెం నెగిటివ్ యాంగిల్లో చూసేది స్టార్ట్ చేస్తున్నట్టు నాకు లక్కీ హెయిర్ వచ్చింది. ఏదన్నా మొక్కుకుంటా ఒక నిమిషం చూడండి. ఓకే, సో అట్లా దివ్య ఫుల్ నెగిటివ్ అయిపోయింది. సో 1 ఎలిమినేషన్ ఇస్ దివ్య పక్కా ఎలిమినేటెడ్. సెకండ్ ఎలిమినేషన్ ఎవరు అని చెప్పేసి ఇంకా కన్ఫామ్గా తెలీదు. ఎందుకంటే అది ఏమి అని చెప్పేసి బాటమ్ 2లో ఉండే వాళ్ళని ఎలిమినేట్ చేయాలనేసి అనుకుంటున్నారు కాబట్టి బాటమ్ 3లో ముగ్గురు ఉన్నారు. దాంట్లో దివ్య వెళ్ళిపోయిన తర్వాత బాటమ్ 2 అండ్ బాటమ్ 3లో సుమన్ శెట్టి అండ్ సంజన వీళ్ళిద్దరూ ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరైనా ఎలిమినేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. నాకు ఇంకొక 1.5 hourలో సెకండ్ ఎలిమినేషన్ ఎవరని చెప్పేసి పర్ఫెక్ట్ గన్ షాట్ అప్డేట్ వస్తుంది. ఫస్ట్ గన్ షాట్ అప్డేట్ ఇస్ దివ్య గాట్ ఎలిమినేటెడ్ అండ్ సెకండ్ గన్ షాట్ అప్డేట్ సంజనానా సుమన్ శెట్టినా అని చెప్పేసి నేను ఇంకొక 1.5 hourలో చెప్తాను. దీంట్లో ఎవరు మ్యాక్సిమం ఎలిమినేట్ అవ్వచ్చు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అంటే వీళ్ళు నిజంగా ఎలిమినేట్ ఏమైనారంటే ఫ్యాన్స్ అందరూ మా ఇంటి మీద రాయిలేస్తారేమో, అబ్బా దేవుడా సాయిరామ్ నాడు కాపాడు మురిగేశా మురుగా. ఓకే, సో ఇద్దరు ఈక్వల్గానే ఉన్నారు. మోర్ ఆర్ లెస్ చాలా తక్కువ ఓట్స్లో ఉన్నారనమాట ఇద్దరు మోర్ ఆర్ లెస్. బట్ అంటే చాలా తక్కువ డిఫరెన్స్ ఉంది సుమన్ శెట్టికి సంజనాకి ఇద్దరికి. ఫస్ట్ సుమన్ శెట్టి ఏంటంటే ఈ వారం సుమన్ శెట్టికి
ఇంత కూడా స్క్రీన్ స్పేస్ లేదు. ఉండే ఒక స్క్రీన్ స్పేస్లో ఆయన ఏమన్నా చేస్తున్నారా అనేసి అంటే ఆయన ఆల్రెడీ కెప్టెన్సీ కంటెంట్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఆయన ఓన్ డెసిషన్స్ తీసుకోకుండా తనుజ ఏ బాటలో నడవమంటే ఆ బాటలోనే నడుస్తూ ఉన్నారు. నాట్ ఓన్లీ దిస్, ఫ్రమ్ ద స్టార్ట్ ఫస్ట్ వీక్ నుంచి సుమన్ శెట్టి డజంట్ హ్యావ్ అ స్పైన్. సో ఆయన ఓన్ డెసిషన్స్ తీసుకోలేడు, ఆయన సెల్ఫ్గా స్టాండ్ అవ్వలేడు. ఎవరైనా ఆయన్ని ఏదన్నా టాస్క్లోంచి కానీ దాంట్లోంచి కానీ తీసేస్తే అప్పుడు గట్టిగా అరుస్తాడేమో కానీ, లేకపోతే ఆయనకి నోరే లేదు. ఆయన ఒక ఎంటర్టైనర్గా హౌస్లోకి వచ్చాడు, బట్ ఆయన ఒక్క కామెడీ కూడా చేసింది లేదు ఇప్పటిదాకా ఆయన సర్వైవ్ అవ్వడమే నాకు చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఆయన మంచోడే, కాదని చెప్పలేదు. టాస్క్లు కొంచెం ఫిజికల్ టాస్క్లు ఉంటే గట్టిగా ఫైట్ ఇస్తాడు. ఫిజికల్ టాస్క్ అంటే ఇక మొరట్టుగా దూసుకెళ్ళిపోవాలి అనేసి అంటే అట్లాంటివి బాగా ఇస్తారు. కానీ ఎక్కడ బ్రెయిన్ పెట్టాలి అనే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, లేకపోతే ఆయన ఎవరైనా నామినేట్ చేసినప్పుడు ఆయనకి డిఫెండ్ చేసుకోలేడు. వాళ్ళని రివర్స్లో ఏదంటే అది మాట్లాడేస్తూ ఉంటాడు, కానీ ఆయన ప్రాపర్గా డిఫెండ్ చేసుకోలేడు. అండ్ ఆయన నామినేషన్స్ ఇప్పటిదాకా సుమన్ శెట్టి ఏ మాట్లాడాడు నామినేషన్స్లో అని ఒక్క పాయింట్ కూడా లేదు ఇప్పటిదాకా. లాస్ట్ వీక్ కళ్యాణ్ని నామినేట్ చేసిన దాంతో సహా ఒక్క పాయింట్ కూడా ప్రాపర్గా నామినేషన్ లేదు. నువ్వు సంచాలకగా సరిగ్గా చేయలేదన్నాడు, నాగార్జున గారే వచ్చి సంచాలకగా బాగా చేసావనేసి చెప్తున్నారు. సో ఆల్ దీస్ థింగ్స్ వర్ వెరీ కాంట్రాడిక్టింగ్. ఆయిషా వీళ్ళు ఫైర్ స్టార్మ్స్ వచ్చినప్పుడు కూడా ఆయనకి సొంత డిసిషన్ తీసుకునేంత అంత లేదు. అప్పుడు కూడా ఆయిషా వచ్చి చెప్పింది, నువ్వు తనుజాని నామినేట్ చేయి, వాళ్ళని నామినేట్ చేయి, నువ్వు వీళ్ళని నామినేట్ చేస్తా అంటే నేను నీకు బాల్ ఇస్తాను అని చెప్పేసి. సో దట్ వే ఆయన ఎప్పటికీ ఆయన ఓన్ డెసిషన్స్ లేవు, ఏం లేవు. గుడ్డిగా బ్లైండ్గా హార్స్ విత్ బ్లైండర్స్ లాగా ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇట్లా నేరుగా ఎదురుకుండా ఏం కనిపిస్తూ ఉంటే అట్లే టార్గెట్, ఓకే మనం ఆ బాల్ వేయాలి అంతే. అంతకన్నా ఇంకా ఏమీ లేదు. అండ్ ఒక అంటే ఐ డోంట్ నో, ఒక లయబిలిటీ లాగా అనిపిస్తున్నాడు. హీస్ నాట్ అన్ అసెట్ టు బిగ్ బాస్ హౌస్, హీస్ అ లయబిలిటీ లాగా నాకు అనిపిస్తుంటారు. హీస్ అ వెరీ నైస్ పర్సన్, వెరీ నైస్ యాక్టర్. నిన్న కూడా హ్యాపీ సినిమాలో అల్లు అర్జున్తో చేసినాడంటే ఓ మై గాడ్ పెద్ద రేంజ్ అని చెప్పేసి అనిపిస్తున్నాడు. హీస్ అ వెరీ గుడ్ యాక్టర్, బట్ హీఈస్ నాట్ అ గుడ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అకార్డింగ్ టు మీ. అండ్ హీ డిడ్ నాట్ హ్యావ్ స్క్రీన్ స్పేస్ ఈ హోల్ వీక్లో. హీ డి నాట్ హ్యావ్ స్క్రీన్ స్పేస్. ఆయన నామినేషన్ కూడా అంత సూపర్ ప్రాపర్గా ఏమీ లేదు. అండ్ వేరే వాళ్ళు గొడవలు పడతా ఉంటే కూడా ఈయన పోయి మధ్యలో మాట్లాడేది అట్లాంటిది ఏమీ లేదు. నథింగ్, లిటరల్లీ నథింగ్. సుమన్ శెట్టి గారిలో ఇంకా ఏమీ లేదు. ఆయన ఇంతవరకు సర్వైవ్ అయిందే చాలా ఎక్కువ నా దృష్టిలో అయితే. నేను ఆయన కించపరిచి మాట్లాడట్లేదు, బట్ స్టిల్ ఐ డోంట్ ఫీల్ ఇంతవరకు ఆయన సర్వైవ్ అయింది పెద్ద ఇది అని చెప్పేసి. అందరూ ఏదో గంగవ్వని చూసిన ఆ చెల్లం అంతా ఎట్లయితే గంగవ్వకి చేస్తున్నారో, పాపం గంగవ్వ ఆడలేకపోయినా కూడా ఇచ్చేసేది, ఏదన్నా స్పెషల్ పవర్ వస్తే గంగవ్వకి ఇచ్చేసేది, అట్లా ఎవరైతే ఇక ఈజీ గోయింగ్ లాగా ఓకే సుమన్ శెట్టిని కానీ మనం తీసుకున్నామంటే మిగతా ఎవరు ఫీల్ అవ్వరు అని చెప్పేసి సేఫ్ గేమ్ ఆడడానికి సుమన్ శెట్టి అనే ఒక బొమ్మలాగా సుమన్ శెట్టిని యూజ్ చేసుకున్నారు. కానీ రమ్య మోక్ష కూడా వచ్చినప్పుడు తనకి ఫుడ్ ఎవరితో షేర్ చేసుకుంటా అంటే మిగతా వాళ్ళతో షేర్ చేసుకుంటే ఏమైనా ప్రాబ్లం అయిపోతుందేమో అని చెప్పేసి సుమన్ శెట్టితో షేర్ చేసుకునేది. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్, బట్ హీ డి నాట్ హ్యావ్ అ స్పైన్ ఆన్ హిజ్ ఓన్. అంటే హీ నెవర్ స్టూడ్ ఆన్ హిజ్ ఓన్ అనమాట. నిన్న కూడా ఈ టాస్క్లో తనుజ వచ్చి చెప్పింది, నువ్వు ఫస్ట్ తీసుకొని డాగర్ రితుకి ఇవ్వు, అప్పుడు రితు వచ్చి సంజన గారిని తీసేస్తుంది అని చెప్పేసి. సో ఇంకొకటి ఆయన డబల్ ఫేస్ లాగా అనిపించినాడు. సంజన గారితో ఏమో అట్లా మాట్లాడి, మరి సంజన గారితో కామెడీగా సంజన గారు అంటే నచ్చకుండా చేసి, మళ్ళీ సంజన గారితో మామూలుగా మాట్లాడి, సో ఇట్లాంటివన్నీ జనాలందరికీ ఓకే చాలు, ఇట్స్ హై టైమ్ దట్ సుమన్ శెట్టి హ్యాస్ టు గెట్ ఎలిమినేటెడ్ బికాస్ ఈస్ డూయింగ్ నథింగ్ ఇన్ హౌస్ అని ఇలాంటి ఒక ఫీలింగ్ వచ్చేసి సుమన్ శెట్టికి కూడా తక్కువ ఓట్లు ఇస్తున్నారు. సో దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ సుమన్ శెట్టి క్యాన్ గెట్ ఎలిమినేటెడ్. అండ్ ది అదర్ వన్, ద లాస్ట్ వన్ ఇస్ సంజన గారు కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ సంజన గారే ఎలిమినేట్ కూడా అవ్వచ్చేమో. ఆ అప్డేట్ నేను మీకు 1.5 hourలో ఇస్తాను. మీరు బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసుకొని పెట్టుకోండి. సో సంజన గారు ఎందుకు ఎలిమినేట్ అవ్వాలి అనేసి అంటే, సంజన గారు ఆవిడకి ఉండే ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్తో ఇంత దూరం వచ్చారు, కానీ అదర్వైజ్ సంజన గారు ఇంత సర్వైవ్ అయ్యేవారే కాదు. ఎందుకంటే ఆవిడ ఎప్పుడు నామినేషన్ పాయింట్స్ ప్రాపర్గా పెట్టలేదు. వేరే ఎవరైనా ఆమెను నామినేట్ చేస్తున్నారంటే ఇంకా వాళ్ళ మీద పగ పట్టేసుకుంటుంది. ఎంత పగ అంటే ఇంకా నాగపాము కూడా అంత పగ ఉండదేమో, అంత పగ పట్టేసుకొని వాళ్ళ చరిత్ర మొత్తం తీసి వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేసేసి చాలా 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 మాటలు మాట్లాడుతుంది. అండ్ హౌస్లో ఉండే వాళ్ళందరినీ చాలా చీప్గా చూస్తుంది. ఆమె ఒక హీరోయిన్ 19 సినిమాలు చేసింది, ఒక ఫ్యాన్ బేస్ ఏర్పరచుకునింది, ప్రభాస్ గారితో కలిసి సినిమా చేసింది. సో ఆ గర్వం అనేది, ఆ అహంకారం అనేది కొంచెం కనిపిస్తుంది అనమాట సంజన గారిలో. ఫస్ట్ వీక్ నుంచి అందరినీ చాలా చీప్గా మాట్లాడడం. శ్రీజ ఐ ఫీల్ షీఈ్ వెరీ సిక్, లోకల్ అనిపిస్తుంది, థర్డ్ క్లాస్ అనిపిస్తుంది, ఇట్లాంటి మాటలంతా శ్రీజాని మాట్లాడింది. కళ్యాణ్ ఎప్పుడైతే నామినేట్ చేసినాడో అప్పుడు కళ్యాణ్తో నువ్వు సెలబ్రిటీస్ వెనకాల తిరుగుతూ ఉంటావు అని చెప్పేసి మాట్లాడింది. ఇప్పుడు తెలుస్తుంది ఎవరు సెలబ్రిటీ అనేసి బయటకు వచ్చిన తర్వాత. కళ్యాణ్కి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉందా, సంజన గారికి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉందా తెలిసిందంటే షాక్ అయిపోతుందేమో. సో అట్లా కళ్యాణ్ ఆ మాట మాట్లాడింది. బర్నీ గారు నామినేట్ చేసినప్పుడు బర్నీ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసింది. అండ్ రితుని మొన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసింది. మళ్ళీ లక్కీ హెయిర్ వచ్చింది, 1 second. సరే ఇట్లే మొక్కుంటా. ఓకే,
సో బర్నీ గారిని చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసింది, ఇమాన్యుయల్ని తప్ప మిగతా వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. డెమాన్కి రితుకి ఏదో ఒక అలాంటి ఒక లింక్ లాగా మాట్లాడేసి నేను చూడలేకపోతున్నాను, నాకు అన్కంఫర్టబుల్గా ఉంది అంట. అన్కంఫర్టబుల్ ఉంటే మూతికి గుడ్డ కప్పుకొనేసి కూర్చోవాలా, అంతేగాని పక్కన వాళ్ళని నువ్వు అది చేయకూడదు ఇది చేయకూడదు అని చెప్పేసి ఏదో పెద్ద ఆంటీ లాగా పాత జనరేషన్ లాగా వచ్చి చెప్పడము. దాని తర్వాత అది మాట్లాడిన తర్వాత కూడా ఒక సారీ కూడా చెప్పకుండా తనను వచ్చి సారీ చెప్పమని అనేసి ఈమె మాటలు మాట్లాడేస్తే రితు వచ్చి సారీ చెప్పాలి అనేసి అనడం, బర్నీ గారి టాబ్లెట్స్ దాచిపెట్టడం, దట్ ఈస్ సైకోయిజం, సాడిజం. నిజంగా అందరూ వచ్చేసి మీ కంటెంట్ మిస్ అవుతున్నాము, ఫస్ట్ వీక్ కంటెంట్ మిస్ అవుతున్నామంటే ఆ కంటెంట్ ఏం మిస్ అయిపోతున్నారు అని చెప్పేసి మళ్ళీ దొంగతనం తప్ప ఆవిడ ఇప్పటిదాకా వేరే ఏ కంటెంట్ ఇవ్వలేదు. బెలూన్ టాస్క్లో ఏదో ఫ్లూక్లో గెలిచేసింది తప్ప ఇంకే టాస్క్ గెలవలేదు. ఇంకా ఆమె కెప్టెన్ అయింది కూడా శ్రీజ వల్ల, కానీ ఆమె ఓన్గా ఆమె ఇప్పటిదాకా ఒక గేమ్ కూడా గెలవలేదు. ఏమైనా మాట్లాడితే మీరంతా హెఫ్టీగా ఉన్నారు, మీరు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు, నేను ఎట్లా చేయగలుగుతాను అనేసి అంటుంది. అఫ్కోర్స్ ఒక 5 months బేబీని వదిలేసి వచ్చి ఒక బాలింతగా హౌస్లోకి వచ్చినప్పుడు ఓపిక అనేది ఉండదు. ఆ ఓపిక లేనప్పుడు అట్లీస్ట్ మంచితనంతో జనాల్ని గెలుచుకోవాలి. తను ఎక్కడ మంచితనంగా లేదు. ఇమ్మాన్యుయల్తో కూడా ఐ రియలీ ఫీల్ ఇమాన్యుయల్తో కూడా హౌస్లో ఏదో అమ్మ కొడుకు అనే ఒక రిలేషన్ ఏదో ఫ్యాన్ బేస్ కోసమో ఓట్ బేస్ కోసమో ఇమాన్యుయల్తో క్లోజ్గా ఉంటే మేబీ ఇమాన్యుయల్ నామినేషన్స్లో లేకపోతే ఇమాన్యుయల్ ఓట్స్ అని సంజనాకు పడతాయి అనే ఒక పాయింట్లో ఇమాన్యుయల్తో క్లోజ్గా ఉంది అనేసి అనిపించింది. కానీ బయటకు వచ్చిన తర్వాత ఎట్లయితే ఆమె రితు డెమాన్ మీ ఇద్దరు ఏమైనా బయటకు వచ్చిన తర్వాత మీ జెన్యూన్ రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తారా అని చెప్పేసి ఎట్లయితే అడిగిందో సేమ్ క్వశ్చన్ గోస్ టు సంజన గారు. ఇదే బయటకు వచ్చిన తర్వాత ఇదే సంజన గారు మళ్ళీ ఇమాన్యుయల్తో సేమ్ అదే విధంగా ఉంటారా? క్వశ్చన్ మార్క్. అసలు అమ్మ లేదు ఏమీ లేదు, బయటకు వచ్చిన తర్వాత ఇమాన్యుయల్కి అసలు సంబంధమే లేనట్టు బిహేవ్ చేస్తుంది. దట్ ఈస్ ఫర్ షూర్. బికాస్ ఆవిడ అందరినీ చీప్గానే చూస్తుంది కాబట్టి, ఆమెకు ఒక రేంజ్ ఉంది అనేసి అనుకుంటుంది కాబట్టి, హౌస్లో ఉండేంత వరకే ఒక సర్వైవ్ అయ్యేదానికి ఏదో ఒక రిలేషన్షిప్ ఉండేదానికి ఇమాన్యుయల్ అనే ఒక రిలేషన్షిప్ పెట్టుకునేది. కానీ అదర్వైజ్ దట్ రిలేషన్షిప్ ఆల్సో సీమ్స్ ఫేక్ టు మీ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, చిన్న చిన్న షోస్ చేసుకొని వచ్చావు నువ్వు, నాకు ఫ్యాన్ బేస్ ఉంది అది ఇది అనేసి మాట్లాడింది నిన్న. అక్కడ కూడా అహంకారం కనిపిస్తూ ఉంది. అదే చిన్న షోస్ చేసి ఇమాన్యుయల్ కూడా వచ్చాడు. మరి ఇమాన్యుయల్ని ఒక్క మాట కూడా అనలేదే. నేను పర్సనల్గా ఎప్పుడు ఆడలేదు హౌస్లో అంటే ఇమాన్యుయల్ నా వీక్నెస్, నేను ఇమాన్యుయల్ని నామినేట్ చేయలేను, ఇమాన్యుయల్ని నేను తీయలేను అనేసి చెప్పడం, మరి అది కూడా పర్సనల్గానే వెళ్ళడం కదా. సో ఎవ్రీవేర్ షీ కాంట్రాడిక్ట్స్ హర్ ఓన్ స్టేట్మెంట్స్. చాలా హిపోక్రెట్ లాగా బిహేవ్ చేస్తుంది, ఒక హిట్లర్ లాగా బిహేవ్ చేస్తుంది. ఇంకా ఒకరు కానీ ఆమెకి తిరిగి పడ్డారంటే వాళ్ళ మీద గ్రడ్జ్ పెట్టేసుకునేసి వాళ్ళ చరిత్ర అంతా లాగుతుంది. బట్ ఎవ్వరు ఆమెను ఇంతవరకు రివర్స్ మాట్లాడింది లేదు. సో చాలా 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 నెగిటివ్ అయిపోయింది. ఒక్క పాజిటివ్ ఎపిసోడ్ పడున్నా కూడా మేబీ ఆమెకు ఓట్స్ పడేవేమో. మండే నుంచి నిన్నటి వరకు ఫుల్ ఆవిడకి నెగిటివే కంటిన్యూస్గా పడతా ఉంది. కాబట్టి దెర్ ఇస్ అ హై ఛాన్స్, హై ఛాన్స్ దట్ సంజన గారు ఆల్సో కెన్ గెట్ ఎలిమినేటెడ్. సో వన్ ఎలిమినేషన్ ఇస్ దివ్య అండ్ సెకండ్ ఎలిమినేషన్ క్యాన్ బి సుమన్ శెట్టి ఆర్ క్యాన్ బి సంజన. ఈ సంజన గారు ఏమైనా కంటెంట్ ఇస్తా ఉన్నారని చెప్పేసి ఇంకొక 1 week ఏమన్నా ఉంచుతారో, లేకపోతే సుమన్ శెట్టి ఉంటే మేబీ టాస్క్లు ఇవన్నీ కొంచెం గట్టిగా పడతాయని చెప్పేసి ఆ రకంగా సుమన్ శెట్టిని పెడతారనేసి మనకు తెలియదు. వీ హ్యావ్ నో ఐడియా అబౌట్ ఇట్. ఆ ఐడియా నాకు వాళ్ళు నాకు చెప్పిన వెంటనే నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను ఫర్ ష్యూర్. ఒకవేళ సంజన గారు కానీ ఎలిమినేట్ అయిపోతే మీరు నా మీద ధర్నా చేయబాకండి. నాకు తెలిసి నా మీదే ధర్నా చేస్తారు సంజన ఫ్యాన్స్ అంతా. నీ వల్లే పోయింది, డైలీ నెగిటివ్ చేస్తున్నావు అని చెప్పేసి ఆల్రెడీ నా మీద పడి ఏడ్చిపోతున్నారు, చచ్చిపోతున్నారు అందరూ. నా మీద పడి ఏడ్చి నా మీద పడి ఏడబాకండి. ఒకవేళ మీరు ఏడ్చినారంటే కూడా నాకేం ప్రాబ్లం లేదు, బికాజ్ మీ వల్ల నాకు వ్యూస్ వస్తున్నాయి, వ్యూస్ వల్ల డబ్బులు వస్తున్నాయి. ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ అబౌట్ ఇట్, బట్ ఇట్స్ అప్ టు యూ. సో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అనేది షాక్. దివ్య అనేది కామన్, బట్ సెకండ్ ఎలిమినేషన్ అనేది చాలా షాక్. అసలు నాకైతే ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి, ఓ మై గాడ్ అని చెప్పేసి. అండ్ ఈరోజు సాటర్డే ఎపిసోడ్ టీఆర్పీ పగిలిపోతుంది, మామూలుగా ఉంటుంది. ఈ వారం అంతా టీఆర్పీ హై ఉండిందంట. మా సీజన్కి 3వ 4వ వస్తే టీఆర్పీ వీళ్ళకి 11, 12 వస్తుంది. కార్తీక దీపం సీరియల్తో ఈక్వల్గా వస్తుందంట బిగ్ బాస్ ఈ సీజన్ టీఆర్పీ. చాలామంది కామనర్స్ వచ్చారు కాబట్టి ఈ సీజన్ దొబ్బింది అనేసి అన్నారు, బట్ నో, కామనర్స్ వల్లే సీజన్ రన్ అవుతుంది. ఆ హౌస్లో ఉండే రిలేషన్స్ వల్ల, ఆ బాండ్స్ వల్ల, దానివల్లే ఈ హౌస్ ఇంత బాగా ఈ సీజన్ ఇంత బాగా రన్ అవుతుంది అనేసి నాకు అనిపిస్తూ ఉంది. అండ్ అది సో ఈ వారం ఈ వారం నుంచి ఎవ్రీడే 3 వీడియోలు పక్కా, ఏమి లేకపోయినా ఊరికి వచ్చి కూర్చొని ఇట్లా అమ్మా అనేసి ఒక 8 నిమిషాలు ఇట్లా కూర్చొని ఏదో ఒకటి మాట్లాడతా మీకోసం నేను వీడియోస్ అయితే చేస్తాను ఫర్ ష్యూర్. వాళ్ళు ఎంత నెక్స్ట్ 3 వారాలు ఎట్లయితే వాళ్ళు గట్టిగా ఆడతారో, గట్టిగా అన్నీ చేసుకుంటూ ఉంటారో, నేను కూడా అంతే గట్టిగా వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి మినిమం 15,000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ వీడియోకి 15,000 లైక్స్ వస్తే
టాప్ కమెంట్స్, నా దాంట్లో ఉండే టాప్ కమెంట్స్ అన్నీ చదువుతా, ఒక 20-25 కమెంట్స్ చదువుతా, నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను మీకోసం. ఆ టాప్ కమెంట్స్ అంటే ఏంటంటే నాకు టాప్ అని కొట్టినప్పుడు రావాలి, అంటే దేనికి ఎక్కువ లైక్స్ ఉన్నాయి అవన్నీ. 1000 కమెంట్లు ఉండని, 2000 కమెంట్లు ఉండని, ఈ వీడియో కానీ 15,000 లైక్స్ వస్తే నేను మీకోసం ఒక వీడియో చేస్తా. ఆ వీడియోలో మీ పేరు కూడా మెన్షన్ చేస్తా. ఆ కమెంట్లో నా గురించి నెగిటివ్ ఉన్నా, నా గురించి పాజిటివ్గా ఉన్నా కూడా ఐ విల్ డెఫినెట్లీ మేక్ అ వీడియో ఆన్ దిస్. ఐ ప్రామిస్. గీతు, ఇది నా మాటే శాసనం. ఐ ప్రామిస్ యూ ఆన్ దాట్. ఒకవేళ నేను అది చేయకపోతే, 15,000 లైక్స్ వచ్చి నేను అది చేయకపోతే, మీరు కావాలంటే ఫీల్ ఫ్రీ టు అన్సబ్స్క్రైబ్ ఆర్ రిపోర్ట్ మై ఛానల్. ఓకే, అది గట్స్. ఎట్లా చెప్తానన్నా, నాని గారు చెప్తారు కదా, ఈ సినిమా కానీ మీకు నచ్చకపోతే నెక్స్ట్ సినిమాకి నాకు ప్రొడక్షన్ ఇవ్వద్దండి, నా సినిమా చూడొద్దండి అనేసి సేమ్ అదే పాయింట్లో చెప్తా. సో 15,000 లైక్లు వచ్చి ఈ వీడియో కానీ పగిలిపోయేలాగా ఉంటే పక్కా. అండ్ సాటర్డే అప్డేట్స్తో కూడా నేను ముందుకు మళ్ళీ ఇంకో వీడియోతో తిరిగి కలుస్తాం. అందరూ దిస్ మీ యోగి త్రోల్. ఐ లవ్ యూ గైస్. అందరూ ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ కూడా ఇవ్వండి. బై.